హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఈక్వాలిటీ డిస్కస్ చేసాం. సో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఎల్డి అవుట్ ఈ కోడ్ సహాయంతో ఈజీగా వాటిని గుర్తుపెట్టచ్చు. సో రూల్ ఆఫ్ లా, డిస్క్రిమినేషన్స్, ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అన్టచబిలిటీ అబాలిష్, టైటిల్స్ అబాలిష్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కు. ఇందులో 19, 20, 21, 22 4 ఆర్టికల్స్ కూడా రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కుకి సంబంధించినవి. సో 4 ఆర్టికల్స్ సబ్ క్లాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను 19, 20, 21, 22 అన్నీ అయ్యాక చెప్తా కోడ్ రూపంలో. రైట్, మనం గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ మెయిన్స్ కానీ రాస్తే టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, అందులో ఆర్టికల్ 15 and 16 వెరీ ఇంపార్టెంట్ రిజర్వేషన్స్కి సంబంధించి. అట్లనే రైట్ టు ఫ్రీడమ్ 19th స్పెషల్గా 19th 1A 21 రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. సో ఈ రెండింటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, సివిల్స్ మెయిన్స్ కావచ్చు ప్రశ్నలు వచ్చినాయి, వస్తాయి కూడా. రైట్, ఈ 19th 1A మీద ముఖ్యంగా రెండింటి మీద ప్రశ్నలు వస్తున్నాయి ఎక్కువ. పత్రిక స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, దాని మీద మెయిన్స్ పర్పస్లో ప్రశ్న వస్తుంది. సెకండ్ వచ్చేసి సెడిషన్ లా, రాజద్రోహం కేసు. రాజులు లేరు, రాజ్యాలు లేవు ఇప్పుడు, కానీ రాజద్రోహం అనేది ఇప్పటికీ ఉన్నది. ఇటీవల కేసులు ఇంకా పెరుగుతున్నాయి. సో సెడిషన్ లా ఉండాలా వద్దా చర్చించుము, కేసుల సహాయంతో చర్చించమని చెప్పేసి 19th 1Aలా 2 కేసులు వెరీ ఇంపార్టెంట్. రైట్ టు లీవ్ అండ్ పర్సనల్ లిబర్టీ కింద ఈ మేనకా గాంధీ కేసు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాథమిక హక్కులను విస్తరించింది అది. సో ఆ కేసుతో పాటు రైట్ టు డై, దాని కింద కొన్ని కేసులు ఉన్నాయి. తర్వాత ఇటీవల ఒక 1 year బ్యాక్ వచ్చేసి సో 2-3 వచ్చినాయి కేసులు. ఆధార్ కేసు ఆధారంగా రైట్ టు ప్రైవసీ, ఇంకా ఒకటి అడల్టరీ లా అని చెప్పేసి దాని మీద తీర్పు వచ్చింది. తర్వాత ఎల్జీబీటీ, ఈ లెస్బియన్, గే అని చెప్పేసి వాటి మీద తీర్పు వచ్చింది. సో 21 ఆర్టికల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, రైట్ టు ప్రైవసీ, రైట్ టు డై, తర్వాత వచ్చేసి రైట్ టు చాయిస్ అని చెప్పేసి. రైట్, ఈ 19, 21, 15, 16 మెయిన్స్ పర్పస్లో ముఖ్యమైనవి. ప్రిలిమ్స్ పర్పస్లో అన్ని ఆర్టికల్స్ చదవాలి, అన్ని కేసులు గుర్తుపెట్టుకోవాలి. రైట్, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఒక మెయిన్స్ రాసేటప్పుడు ఏ కేసు వాడుకోవాలో మన ఇష్టము. రైట్, 19th ఆర్టికల్ ఇందులో రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు గురించి పేర్కొంటుంది. ఈ స్వేచ్ఛ హక్కులో మొత్తము 19th 1A, 1B, 1C, 1D, 1E, 1F, 1G. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 7 రకాల స్వతంత్రాలు ఉండే. తర్వాత ఈ 19(1)(f) అనేది ఆస్తి హక్కు అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించిండ్రు. సో మనం రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక 2 క్లాసులు 2 hours ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ అండ్ సివిల్స్ మెయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1915 నుంచి 1970s వరకు పడ్డ కేసులు అన్నీ కూడా రైట్ టు ప్రాపర్టీ మీదనే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతము 19th ఆర్టికల్ అనేది మొత్తము 6 రకాల స్వతంత్రాలు ప్రసాదిస్తుంది. ఈ ప్రిలిమ్స్ పర్పస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో 19th ఆర్టికల్ వచ్చేసి 19th 1A మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. 19th 1A. రైట్, 19th 1A ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఏముంది కాన్స్టిట్యూషన్లో అంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడే ప్రశ్న పడుతుంది.
మనం ఏవేవో చదువుతాం, ప్రశ్న ఇక్కడ వస్తుంది. సో 19th 1A అనేది 19th ఆర్టికల్ అనేది ఓన్లీ అప్లికేబుల్ ఫర్ సిటిజన్స్, నాట్ పర్సన్స్. సిటిజన్స్ మీన్స్ భారతీయ పౌరులు మాత్రమే ఇది వర్తింపజేస్తుంది. సో పర్సన్స్కి కాదు, అంటే విదేశీయులకు అనేది వర్తించదు 19th 1A ఆర్టికల్. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ టు ఫోజే. ఫోజే అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, అంటే వాక్ స్వాతంత్రము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాక్ స్వాతంత్రము, అండ్ ఎక్స్ప్రెషన్స్ నీ యొక్క భావాలు వ్యక్తీకరించవచ్చు. ఎట్లా? త్రూ ఎట్లా అంటే వర్డ్స్ కావచ్చు, పేపర్ ద్వారా అంటే న్యూస్ పేపర్ ద్వారా, ఐ మీన్ ప్రెస్, లేదా సాంగ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, కార్టూన్స్ కావచ్చు, డ్రామా కావచ్చు. సో మొత్తం మీద నాకైతే ఇవి గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు ఇంకా చెప్పినప్పుడు ఇంకేమైనా గుర్తుకు రావచ్చు, కానీ ఇవి అని ఏం లేవు, జస్ట్ నీ భావాలు ఈ మాధ్యమాల ద్వారా వ్యక్తీకరించవచ్చు. అండ్ అదర్ మీన్స్ అని ఉంటుంది చూడండి లాస్ట్లో. అదర్ మీన్స్ అంటే డాష్ డాష్ ఉంటుంది. ఈ అదర్ మీన్స్ అనేది వర్డ్ ఎందుకు చేర్చిండ్లు ఫౌండింగ్ ఫాదర్స్ అంటే, ఇది 1950s టైంలో ఇవి ఉండే. ఆ జనరేషన్ వాళ్ళు వీటిని వాడి ఉపయోగించి వాళ్ళ భావాలు వ్యక్తీకరించిండ్లు. వాక్ స్వతంత్రం ఇట్లా ఉన్నది. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకేదో వాడచ్చు అని చెప్పేసి అదర్ ఇంకేదో ఏంటి అంటే, సో ఎఫ్బి వచ్చేసి, వాట్సాప్ వచ్చేసి, ఇంకేమైనా సప్పులు లేవు కానీ ఇన్స్టాగ్రాము, తర్వాత సో ఇవి ఉన్నాయి మొత్తం మీద. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకేమన్నా వాడితే ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు, కాబట్టి అదర్ మీన్స్. ఇవి మన జనరేషన్ అనేది. ఇంకా ఫ్యూచర్లో ఉంటారు ఇంకా జనరేషన్, మన పిల్లలు. ఇప్పుడు నా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇంకేమన్నా వాడతారని ఏమున్నది, ఇంకేదో కొత్త సోషల్ మీడియా యాప్ రావచ్చు, వాటిని వాడచ్చు. సో అదర్ మీన్స్ అనేది ఫ్యూచర్లో ఇంకేమన్నా వాడితే వాటిని యాడ్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫౌండింగ్ ఫాదర్స్ వీటిని పెట్టిండ్రు అక్కడ. ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్టీ బుక్ కానీ, ఈ లక్ష్మీకాంత్ బుక్ కానీ, గవర్నమెంట్ ఏ బుక్ అయినా ఫౌండింగ్ ఫాదర్స్ అనే వర్డ్ ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు పురుషులైనా ఫౌండింగ్ మదర్స్ అని ఎందుకు ఉండదు? ఇది వివక్షత కాదా? ఆర్టికల్ 15 వయలేట్ కాదా? స్వయంగా పాఠ్య పుస్తకాలు గవర్నమెంట్ ఆర్టికల్ 15ని వయలేట్ చేస్తున్నాయా? ఆర్టికల్ 14ని వయలేట్ చేస్తున్నాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జనరల్గా రాజ్యాంగ నిర్మాతలు అంటే మనం ఫౌండింగ్ ఫాదర్స్ అనే వర్డ్ వాడతాం ఇంగ్లీష్లో. ఫౌండింగ్ మదర్స్ అని ఎందుకు అనము? సో అది చెప్పండి. రైట్, ఓకే. ఇది మనకున్నది. సో అంటే సిటిజన్ ఆఫ్ ఇండియాకు ఫోజే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నది. మరి నువ్వు ఎటువంటి పరిమితి లేకుండా ఈ స్వేచ్ఛ హక్కును ఉపయోగించుకోవచ్చా అంటే నో, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. అంటే రీజనబుల్గా రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, పెట్టొచ్చు. నీ స్వేచ్ఛ హక్కు అనేది అపరిమితం కాదు, పరిమితంగా మాత్రమే వాడుకోవాలి. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ హేతుబద్ధమైన పరిమితులకు లోబడి వాడుకోవాలి. ఎగ్జాంపుల్, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది, బైక్ కూడా ఉన్నది, రైట్. రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు పోవచ్చా? సో అలా పోతే యాక్సిడెంట్స్ అవుతాయి, నాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ట్రాఫిక్ రూల్స్ పెట్టేసింది, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టేసింది. రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్, ఇవన్నీ మన డ్రైవింగ్ని కంట్రోల్ చేస్తాయి. లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఫ్రీగా విచ్చలవిడిగా బైక్ డ్రైవ్ చేయొద్దు. వెళ్ళేటప్పుడు ఇట్లా పోవాలి, వచ్చేటప్పుడు అట్లా రావాలి. కొన్ని రూల్స్ ఉంటే వాటిని ఫాలో కావాలి. ఎందుకంటే జంగిల్ రాజ్యం కావద్దని చెప్పేసి, ఫ్రీగా ఉంచితే అట్లా అవుతాయని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్ పెట్టిళ్ళు. సో అట్లనే మనకు 19th 1A అనేది సిటిజన్స్ రైటు, ఫోజే ఇది మన రైటు, మనకున్నది ఫోజే. ఈ 19th 2 వచ్చేసి ఈ ఫోజే మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇది స్టేట్ యొక్క రైట్, ఐ మీన్ గవర్నమెంట్ యొక్క రైట్. నీకు ఇది ఉన్నది, గవర్నమెంట్కు ఇది ఉన్నది, నువ్వు దీనికి లోబడి వాడుకోవాలి. నీ మీద పరిమితి విధించేటప్పుడు ఈ 19th 2ను ఉపయోగించుకుంటుంది ప్రభుత్వము.
నువ్వు 19th 1A ఉపయోగించుకుంటావు. సో, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఎవరు పెడతారు అంటే లెజిస్లేచర్ ద్వారా. లెజిస్లేచర్ అంటే శాసనము చేసి, శాసనం ఎవరు చేస్తారంటే పార్లమెంట్ చేస్తది. పార్లమెంట్‌లో ఎవరు ఉంటారంటే ఎంపీలు ఉంటారు. ఐ మీన్ అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఎవరైనా ఉంటారు కాబట్టి చట్టము చేసి మాత్రమే ఈ 19th 1A మీద పరిమితి విధించాలి. నాట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటిది? జనరల్‌గా ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రులు అంటే ఐ మీన్ అధికారిక ప్రభుత్వము. డైరెక్ట్ చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు. ఓన్లీ త్రూ ది లెజిస్లేచర్ శాసనము ద్వారా మాత్రమే పెట్టాలి. నాట్ ఎగ్జిక్యూటివ్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. స్వేచ్ఛ హక్కు మీద పరిమితి విధించాలంటే ఎవరు విధించాల్సి ఉంటుందంటే పార్లమెంటు శాసనము ద్వారా. ఎగ్జిక్యూటివ్ కానే కాదు ఇక్కడ. రైట్. ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి రీజనబులా కాదా చెప్పేది ఎవరు అంటే హయ్యర్ జ్యుడిషియరీ. ఐ మీన్ హైకోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు, నాట్ లోకల్ కోర్టు. ఇది ప్రశ్న వచ్చింది ఎగ్జామ్లో. స్వేచ్ఛ హక్కు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు రీజనబులా, రేషనల్గా ఉన్నాయా లేదా చెప్పేది ఎవరు అంటే సుప్రీం కోర్టు అండ్ హైకోర్టు. ఐ మీన్ హయ్యర్ జ్యుడిషియరీ. రైట్. ఇది 19th 1A నువ్వు వాడుకోవాలని ట్రై చేస్తావు. 19th 2 గవర్నమెంట్ వాడుకోవాలని ట్రై చేస్తుంది. మరి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే సెక్యూరిటీ. ప్రభుత్వం అంటే భారతదేశం యొక్క రక్షణకి ఇబ్బంది కలగద్దు నువ్వు ఈ ఫోజే ఉపయోగించడం వల్ల. సావర్నిటీ. సార్వభౌమత్వ అధికారానికి ఇబ్బంది కలగద్దు. ఇంటెగ్రిటీ. సో జాతి ఐక్యతకి ఇబ్బంది కలగద్దు. సో డీసెన్సీ, సభ్యత లేదా మోరాలిటీ, నైతికతకు ఇబ్బంది కలగద్దు. డిఫమేషన్ అంటే ఇతరులకు పరువు నష్టం చేయొద్దు. సమంత కేసు పెట్టింది యూట్యూబ్ ఛానల్ మీద. డైవర్స్ తీసుకుంటే ఆమె ప్రైవసీని ఉల్లంఘిస్తుందని చెప్పేసి పరువు నష్టం కింద, డిఫమేషన్ కింద కేసు పెట్టింది ఆమె. సో దీని రిస్ట్రిక్షన్స్. ఇష్టం వచ్చినట్టు వాగద్దు. అబార్షన్ చేయించుకుంది, అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి. రైట్. ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. అఫెన్స్ అంటే నేరము, నేరాలను ప్రోత్సహించడము. ఇన్సైట్మెంట్ మీన్స్ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. నీ ప్రసంగం వల్ల ఇక్కడ నేరాలు జరగద్దు. ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ స్టేటు. ఫారెన్ స్టేట్స్తో ఉన్న రిలేషన్స్కి నీ ప్రసంగాల వల్ల ఇబ్బంది కలగద్దు. సో ఇవి ఉన్నాయి మన రాజ్యాంగంలో. సో 19th 1A నీ రైటు, 19th 2 స్టేట్ యొక్క రైటు. కాబట్టి రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది, వివాదం వస్తుంది. ఎంతసేపు నీకు ఇది అపరిమితము పరిమితం అనుకుంటావు. గవర్నమెంట్కు ఈ రైట్స్ ఉన్నాయి, రెండింటి మధ్య వర్సెస్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం ఆధారంగా కేసులు వచ్చినాయి. సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. మనం కేసులో ఒక టాపిక్ తీసుకొని దాని ఆధారంగా అధ్యయనం చేస్తాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, పత్రికా స్వేచ్ఛ. ఇందులో ఫస్ట్ కేస్ రమేష్ థాపర్, నాట్ రమేష్. సో రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. వెరీ ఇంపార్టెంట్ కేసు. పత్రికా స్వేచ్ఛ అనేది 19th 1Aలో ఉన్నది అని చెప్పిన కేసు రమేష్ థాపర్ వర్సెస్ మద్రాస్. జనరల్గా 19th 1A అంటే ఓన్లీ ఫోజే అని రాజ్యాంగంలో ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని ఉన్నది. వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ అని ఉన్నది రాజ్యాంగంలో. అయితే దీని లోపల కొన్ని హక్కులు ఇంప్లిసిట్ అంటే దాగి ఉన్నాయి. వాటిని సుప్రీంకోర్టు కేసుల ద్వారా బయటకు తీస్తుంది. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దేని గురించి చెప్తుంది అంటే 19th 1A గురించి చెప్తుంది. 19th 1Aలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉందా అంటే లేదు మళ్ళా. సో దాగి ఉన్నది బయటకు సుప్రీంకోర్టు తీసింది.
మనకి రాజ్యాంగంలో కొన్ని పదాలు మెన్షన్ చేయబడలేదు కానీ ఉన్నాయి. అటువంటి ఒక పదము ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ పత్రికా స్వేచ్ఛ గురించి 19th 1A ఆర్టికల్ వివరిస్తుంది. ఇట్లా కూడా జ్యుడిషియల్ రివ్యూ అండి. జ్యుడిషియల్ రివ్యూ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఆర్టికల్ రూపంలో. కానీ ఆర్టికల్ 13 అనేది ఇది నెక్స్ట్ వస్తది. మనకి ఈ రివ్యూ గురించి వివరణ ఇస్తది. బడ్జెట్ గురించి 112 ఆర్టికల్‌లో వివరణ ఉంది గానీ బడ్జెట్ అనే పదము లేదు. సో, నాట్ మెన్షన్డ్ బట్ ఇంప్లిసిట్ అంటే మెన్షన్ చేయనప్పటికీ పరోక్షంగా వాటి గురించి వివరణ ఉన్నది. సో, ఇది ఇంపార్టెంట్. కొన్ని పదాలు మెన్షన్డ్ బట్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు ఇంతకుముందు అన్‌టచబిలిటీ ఉన్నది. ఆ పదం మెన్షన్ చేయబడ్డది. కానీ దాని గురించి వివరణ లేదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. కానీ దాని యొక్క వివరణ లేదు. రైట్. అట్లా ఎగ్జామ్‌లో వస్తున్నాయి ప్రిలిమ్స్ పర్పస్‌లో. రమేష్ తోపరా వచ్చేసి ఈయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఈయన. సో, ఈయన పత్రిక ఉంటది క్రాస్ రోడ్. ఇది వీక్లీ మ్యాగజైన్ ఇది. సో, క్రాస్ రోడ్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ భాషలో ఉంటది. బాంబే నుంచి రిలీజ్ అవుతది. రైట్. ఈ పత్రిక లోపల ఈ క్రాస్ రోడ్ పత్రిక లోపల మద్రాస్ గవర్నమెంట్ గురించి క్రిటిసిజం చేస్తూ ఉంటాడు. ప్రభుత్వ పాలసీలను విమర్శ చేస్తూ ఉంటాడు రమేష్ థాపర్. మద్రాస్ గవర్నమెంట్ ఏం చేస్తదంటే మద్రాస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1950 ఒక చట్టం తీసుకొస్తది. మద్రాస్ గవర్నమెంట్ పబ్లిక్ పీస్ ఆర్డర్ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తది. ఈ చట్టము ద్వారా దీన్ని బ్యాన్ చేస్తది. క్రాస్ రోడ్‌ని బ్యాన్ చేసింది. సో, రమేష్ థాపరు నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్తాడు. వెళ్ళేసి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్‌లో 19th 1A ఆర్టికల్ ఉన్నది. ఫోజే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. నా భావాలు క్రాస్ రోడ్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను, వ్యక్తీకరిస్తున్నాను. గవర్నమెంట్ ఏం చేసింది? ఈ పత్రికని బ్యాన్ చేసింది. సో, నా 19th 1Aను ఉల్లంఘించింది, వయలేట్ చేసింది. కాబట్టి ఈ చట్టాన్ని కొట్టివేయండి అని చెప్పేసి రమేష్ థాపర్ సుప్రీం కోర్టుకి వేండు. అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్తదంటే సో, ఈ 19th 1Aలో ఉన్న ఫోజేకి రిస్ట్రిక్షన్స్ 19th 2లో ఉన్నాయి కదా. సో, 19th 2 లిస్ట్ చూసింది. ఎక్కడన్నా పబ్లిక్ ఆర్డర్ ఉన్నదా? ఈ చట్టం ఏంటిదంటే మద్రాస్ పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి. సో, పబ్లిక్ ఆర్డర్ అనే పదం ఉందా చూసింది. 19th 2లో ఈ పదము లేదు. తర్వాత చేర్చిండ్లు. సో, 19th 15లో అయితే ఈ పదము లేనే లేదు. సో, నువ్వు దీన్ని బట్టి బ్యాన్ చేసినవు. ఈ పదమే లేదు కాబట్టి ఈ చట్టము చెల్లదని చెప్పేసి దాన్ని స్ట్రైక్ డౌన్ అంటే చట్టము చెల్లదు. నల్ అండ్ వైడ్ చెల్లదు. అల్ట్రా వైర్స్ అంటే రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం అనేది భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. అల్ట్రా వైర్స్ రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. నల్ అండ్ వైడ్ అంటే ఇంకా చట్టము చెల్లదు. స్ట్రైక్ డౌన్ అంటే చట్టాన్ని కొట్టిపడేసింది. ఆ 3 పదాల అర్థం కూడా ఒకటే. రైట్. గవర్నమెంట్ వాదన ఏందంటే ఈయన యొక్క వ్యాసాల వల్ల పబ్లిక్ పీస్ పోతుంది. ఓకే. పబ్లిక్ పీస్ అనేది పబ్లిక్ ఆర్డర్ అనే పదం 19th 2లో లేదు. కాబట్టి నువ్వు ఎట్లా రిస్ట్రిక్షన్స్ పెడతావు అని చెప్పేసి ఆ కోర్టు కొట్టేసింది. రైట్. మద్రాస్ గవర్నమెంట్ నెక్స్ట్ నెహ్రూకి ఫోన్ చేస్తుంది. నెహ్రూ, డియర్ నెహ్రూ, ఈరోజు నా దాకా వచ్చింది, రేపు నీ దాకా రాదా? నువ్వు కూడా రిస్ట్రిక్షన్స్ పెడితే కోర్టు కొట్టేస్తుంది. కాబట్టి ఈరోజు నన్ను చేసింది విమర్శ, రేపు నిన్ను చేయడా విమర్శ. కాబట్టి నువ్వు చట్టం తీసుకురామని చెప్పేసి చెప్తే అప్పుడు నెహ్రూ గవర్నమెంటు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి రాజ్యాంగాన్ని సవరించి ఫస్ట్ టైం సవరించి సో 19th 2లో పబ్లిక్ ఆర్డర్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చింది. సో ఇప్పటి నుంచి ప్రభుత్వాలు పబ్లిక్ ఆర్డర్ అనే పదం ఆధారంగా రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అంటే ఈయన కేసు అనేది రాజ్యాంగ సవరణకు దారి తీసింది.
ఈయన కేసులో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది 19th 1Aలో అంతర్భాగమే, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఫోజే అని తీర్పు చెప్పింది. సో ఇది ఫస్ట్ కేసు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీద. సో ఇట్లా రాయాలి ఆన్సర్, ఎక్సలెంట్గా మార్క్స్ పడితే గ్రూప్ 1 మెయిన్స్లో. ఈయన వాదన ఏంటిది, గవర్నమెంట్ వాదన ఏంటి, రాజ్యాంగంలో ఏమున్నది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సవరణ ఏం తీసుకొచ్చిండ్లు, అది రైట్. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీదనే సెకండ్ కేసు. సో బెన్నెట్ కోలెమెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1970sలో కేసు ఇది, రైట్. ఏంటి కేసు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వము, ఇందిరాగాంధీ మేడం గవర్నమెంటు న్యూస్ ప్రింట్ యాక్ట్, సో న్యూస్ ప్రింట్ యాక్ట్ 1973ని తీసుకొచ్చింది. న్యూస్ ప్రింట్ యాక్ట్లో ఏముంటుందంటే జనరల్గా మన న్యూస్ ప్రింట్ పేపర్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 1960s నుంచి 70s మధ్య అన్ని వార్లు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి పాకిస్తాన్తోని చైనాతోని. సో ఫారెన్ కరెన్సీ అయిపోయింది, న్యూస్ ప్రింట్ ఇంపోర్ట్ చేయడం లేదు, కాబట్టి న్యూస్ ప్రింట్ యాక్ట్ తీసుకొచ్చింది. అంటే న్యూస్ పేపర్స్ యొక్క పేజీల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఎవరు, గవర్నమెంట్. ఎందుకు అంటే న్యూస్ ప్రింట్ ఇంపోర్ట్ చేసుకోవడం లేదు కాబట్టి మీరు తక్కువ పేజీలు ముద్రించండి అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చింది. సో అప్పుడు ఏంటనే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ బెన్నెట్ కోలెమెన్ సుప్రీంకోర్టుకి ఏండు, నాకు 19th 1A ఆర్టికల్లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, నేను ఎంతైనా రాసుకోవచ్చు ప్రెస్లో, నాకు లాట్ ఆఫ్ పేపర్స్ కావాలి, ఓ బస్తా కాగితాలు ఓ బెత్తడు పెన్నులు కావాలని చెప్పేసి చెప్పిండు. గవర్నమెంట్ అంతా ఇస్తలేదు. సో నా ప్రెస్ మీద ఏంటిది క్వాంటిటీ రిస్ట్రిక్షన్స్ పెట్టింది, నువ్వు ఇన్ని పేపర్లే రాయాలి, ఒక పేపర్ ఇచ్చింది మొత్తం రాయమన్నది, దాంట్లో వసుంధర రాయాలి, ఇంటి చిట్కాలు రాయాలి, స్పోర్ట్స్ రాయాలి, తర్వాత బిజినెస్ రాయాలి, ఇందిరాగాంధీ మేడం పాలసీ రాయాలి, ఇవన్నీ కష్టం కాబట్టి సో రిస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి ఈ చట్టాన్ని కొట్టివేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిండు బెన్నెట్ కోలెమెన్. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. వీళ్ళు చెప్పిన కారణం ఏంటిదంటే జస్ట్ న్యూస్ ప్రింట్ అనేది, న్యూస్ పేపర్ యొక్క కాగితం అనేది రావటం లేదు, ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, ఫారెన్ కరెన్సీ అయిపోయిందని చెప్పేసి అదొక్కటే వాదన గవర్నమెంట్ది. సుప్రీంకోర్టు చెప్పిందంటే నువ్వు నేరుగా డైరెక్ట్గా ప్రెస్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఇండైరెక్ట్గా పెట్టేసినావు. అంటే ప్రెస్ మీద నువ్వు బ్యాన్ చేయకుండా వాళ్ళు పేపర్లో ఏం రాయకుండా పేపర్నే తగ్గించినావు, కాబట్టి ఇది డైరెక్ట్గా చేయలేకుండా ఇండైరెక్ట్గా చేస్తున్నావు. దీన్ని ఏమంటారు అంటే ఈ డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం వచ్చింది దీని ఆధారంగా, డాక్ట్రిన్ ఆఫ్ కలరేబుల్ లెజిస్లేషన్. అంటే డైరెక్ట్గా చేయరానిది ఇండైరెక్ట్గా చేయొద్దు అని చెప్పే సిద్ధాంతమే కలరేబుల్ లెజిస్లేషన్. సో ఇది ఇంపార్టెంట్. ఒక కేసు ద్వారా సిద్ధాంతం వచ్చింది. సో ఏ సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ కలరేబుల్ లెజిస్లేషన్. ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా చేయరాంది ఏదైనా కూడా ఇండైరెక్ట్గా చేయొద్దు. ప్రెస్ మీద నువ్వు రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, ఇది డైరెక్ట్. నువ్వేం చేస్తున్నావు, అట్లా నేరుగా పెట్టకుండా న్యూస్ ప్రింట్ తగ్గించినవు. సో పొమ్మనకుండా పొగబెట్టుట, ఇది అలంకారం ఉంటుంది, రూపక అలంకారం. వారు పొమ్మను వారు కారు, పొగబెట్టు వారని చెప్పేసి రూపక అలంకారం అని చెప్పి తెలుగులో ఉంటుంది, రైట్. ఇది బెన్నెట్ కోలెమెన్ కేసు. ఇక్కడ జస్ట్ ఆ చట్టాన్ని కొట్టేసింది, నల్ అండ్ వైడ్, స్ట్రైక్ డౌన్, అల్ట్రా వైర్స్ అని చెప్పేసి. సో బెన్నెట్ కోలెమెన్ ఆధారంగా ఒక డాక్ట్రైన్ సిద్ధాంతం వచ్చింది, కలరేబుల్ లెజిస్లేషన్, రైట్. లాస్ట్ కేసు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో భాగంగా సో బ్రిజేష్ కుమార్ వర్సెస్ ఢిల్లీ కమిషనర్. ఈ కేసులో ఏముందంటే ఈ ఢిల్లీ కమిషనర్ అనే వ్యక్తి సో ఈ బ్రిజేష్ కుమార్ యొక్క పేపర్ మీద
రిస్ట్రిక్షన్స్ పెట్టిండు. ఏంటిదంటే అది, నువ్వు పేపర్ ప్రింట్ చేసే ముందు నాకు వాట్సాప్ చెయ్యి ఫస్టు. నేను చూస్తా. ఈ పేపర్ ఓకే అంటే నువ్వు ప్రింట్ చేసుకో. అంటే ఈ వ్యక్తి ప్రీ సెన్సార్‌షిప్ చేసిండు పేపర్‌ని. ప్రీ సెన్సార్ అంటే ప్రింట్ చేసే ముందు అప్రూవల్ చేయాలి అని ఒక చట్టం తీసుకొచ్చిండాయనే. సో, ఈయన కోర్ట్‌కెళ్ళిండు. ఆ కోర్ట్ కొట్టేసింది. పత్రికల మీద ప్రీ సెన్సార్‌షిప్ అనేది ఉండదని జెప్పేసి. రైట్. అదే లతీఫ్ అబ్బాస్ కేస్. లతీఫ్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో, సినిమాల మీద ప్రీ సెన్సార్‌షిప్ అనేది చేయొచ్చు. ప్రీ సెన్సార్‌షిప్. ఎందుకంటే సినిమాలనేవి కదలికలివి. మూవ్‌మెంట్స్ ఎక్కువుంటాయి సినిమాలలో. సో, దాని ఎఫెక్ట్ డైరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ నువ్వేదో చూపిస్తే ఎట్లా అని చెప్పేసి సో, ప్రీ సెన్సార్‌షిప్ అనేది సినిమాలను చేయొచ్చని లతీఫ్ అబ్బాస్ కేసులో రైట్. ఇదేంటిది ఢిల్లీ దాంట్లో పేపర్స్ మీద ప్రీ సెన్సార్‌షిప్ లేదు. సినిమాల మీద ఉంది. అబ్బాస్ సినిమా హీరో గుర్తుంటది. నేను కేసులన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఈ ఆర్టికల్ మొత్తం అయ్యాక చెప్తా. రైట్. ఇవి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కింద 3 కేసులున్నాయి. రమేష్ థాపర్ వర్సెస్ మద్రాస్, బెన్నెట్ కోలమెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, బ్రిజేష్ కుమార్ వర్సెస్ ఢిల్లీ కమిషనర్. మనము ఆ గ్రూప్ 1 మెయిన్స్‌లో ఏ ప్రశ్న వస్తదో ఆ ప్రశ్నకు ఏ కేసు సరిపోతదో అది రాయాలి. జనరల్‌గా రమేష్ థాపర్ కేసు అనేది సరిపోతది. 2 రాస్తే రాసుకోవచ్చు. 10 మార్కులకి 2 కేసులు అవసరం లేదు. ఒక కేసు రాస్తే సరిపోతది. రైట్. అది రమేష్ థాపర్ రాస్తే మంచిగా ఫేమస్ కేసు కాబట్టి మార్క్స్ పడతాయి. మనం ప్రిలిమ్స్ రాస్తే ఆ 3 కేసులు గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్‌కి సంబంధించింది సరికానిది అని చెప్పేసి 4, 5 కేసులు ఉంటాయి. అందులో ఈ 3 ఉంటే ఆ 3 ఆన్సర్ అది. రైట్. నెక్స్ట్ ఇంటర్నెట్. సో, రైట్ టు ఇంటర్నెట్. ఇది కూడా 19th 1Aలో భాగమే. రైట్ టు ఇంటర్నెట్. దీనిలో మళ్ళా 3 కేసులు ఉంటాయి. అవి 3 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఫస్ట్ వచ్చేసి ఫాహిమా షెరీన్. ఫాహిమా ముస్లిం అమ్మాయిమే వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఫాహిమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. సో, గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఈవినింగ్ 6 to 10 ఇంటర్నెట్ బ్యాన్ చేసిండ్రు. గవర్నమెంట్ హాస్టల్స్లలో 6 to 10 ఇంటర్నెట్ బ్యాన్ చేసిండ్రు. ఫాహిమా షెరీన్ కోర్టుకెళ్ళింది. కోర్టుకెళ్ళి సో, ఇంటర్నెట్ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా. యూట్యూబ్ చూస్తున్నా, ఇంకా ఫేస్‌బుక్ చాట్ చేస్తున్నా మా ఫ్రెండ్స్‌తోనని చెప్పేసి. సో, నాకు ఇబ్బందని చెప్పేసి, లేకుంటే నా యొక్క భావాలు వ్యక్తీకరణ చేస్తున్నా వాట్సాప్ ద్వారా. సో, ఈ టైంలో దీని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది కేరళ గవర్నమెంట్ కాబట్టి సో, ఇది కొట్టివేయండి అని చెప్పేసి కోర్టుకెళ్తే సుప్రీం కోర్ట్ చెప్పింది. రైట్ టు ఇంటర్నెట్. రైట్ టు ఇంటర్నెట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది 19th 1A అని ఫస్ట్ టైం ఈ కేసులో తీర్పు చెప్పింది. ఫాహిమా షెరీన్ కేసులో రైట్ టు ఇంటర్నెట్ కూడా 19th 1Aలో ఒక ఇంటర్గల్ పార్ట్‌గా అంతర్భాగంగా ఉంది అని చెప్పేసి తీర్పు చెప్పింది ఈ ఫాహిమా షెరీన్ కేసులో అని చెప్పేసి. ఇటీవల సెకండ్‌ది అనురాధ బాసిన్. సో, అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జమ్మూ కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ని రిపీల్ చేసినప్పుడు, రద్దు చేసినప్పుడు కొన్ని రోజులు ఈ 4G, 3G సేవలు అక్కడ బ్యాన్ చేశారు. అది చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందని చెప్పేసి ఈ అనురాధ బాసిన్ కోర్టుకెళ్ళింది. రైట్ టు ఇంటర్నెట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది 19th 1A కాబట్టి ఫాహిమా షెరీన్ ఇందులో తీర్పు వచ్చింది కాబట్టి మీరు ఈ గవర్నమెంట్ యొక్క చర్య అంటే ఇంటర్నెట్ మొత్తం పూర్తిగా బ్యాన్ చేసింది మోడీ ప్రభుత్వం. సో, ఇది రద్దు చేయని చెప్పేసి కోర్టుకెళ్తే అప్పుడు కోర్ట్ ఏమైపోయిందంటే ఈ చర్య సమర్థించింది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అలాంటివి ఉంది కాబట్టి సో, కొన్ని రోజులు బ్యాన్ చేయవచ్చు. కానీ లాంగ్ డిస్టెన్స్‌లో బ్యాన్ చేయొద్దు. ఎందుకంటే రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ ద ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ది 19th 1A అని చెప్పేసి తీర్పు చెప్పింది. సో, 2 కేసులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు ఇంటర్నెట్.
ఇప్పుడు ఇది వచ్చేది ఇంటర్నెట్ కాదు కానీ దానికి సంబంధించిందే. సో శ్రేయా సింఘాల్ ఫేమస్ కేసు, సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రైట్. ఇందులో మహారాష్ట్ర లోపల బాల్ తకారే మరణిస్తాడు, చనిపోతాడు. సో ఆయన అంతిమ యాత్ర, శివయాత్ర రోజు మహారాష్ట్రలో బంద్ పెడతారు, బలవంతంగా బంద్ పెడతారు కొన్ని షాపులు వచ్చేసి. అందులో ఒక అమ్మాయి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేస్తుంది, ఈ బలవంతంగా బంద్ ఏంది, ఇష్టం కొద్దీ బంద్ చేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఆ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేస్తుంది, ఇట్లా బంద్ చేయొద్దని చెప్పేసి, ఒకరి కోసము ఇంతమందిని ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఆ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంది. ఇంకా ఆమె ఫ్రెండ్ ఉంటుంది ఎవరో మొత్తమే సమ్ ఎక్స్ అని చెప్పేసి, ఆమె ఆ ఫేస్బుక్ పోస్ట్కి లైక్ చేస్తుంది. ఇద్దరిని తీసుకుపోయి పోలీసులు జైల్లో పడేస్తారు, ఇద్దరిని తీసుకుపోయి. సో అప్పుడు ఈ శ్రేయా సింఘాల్ ఒక లా స్టూడెంట్, ఈమె ఎల్ఎల్బి స్టూడెంట్. ఈమె కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యము, మనము ఈ సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు అందులో వస్తుంది డీటెయిల్గా దీని గురించి. రైట్, దాఖలు చేస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఐటీ యాక్ట్ 2000 లోపల 66A అనే ఉంటుంది ఒక చాప్టర్ ఇది. ఇందులో సోషల్ మీడియాలో గవర్నమెంట్ మీద విమర్శలు చేయొద్దని ఈ 66A చట్టము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోపల ఇది ఒక క్లాజ్. అది 66A ఒక క్లాజు. అందులో ఏముంటుందంటే గవర్నమెంట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు చేయొద్దని చెప్పేసి ఉంటుంది. సో వీళ్ళు చేసిండ్రు, ఫేస్బుక్ను పట్టేసి గవర్నమెంట్ని విమర్శ చేసిండ్రు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సుప్రీంకోర్టు ఏం చెప్తా అంటే 66A అనేది చెల్లదు, వాళ్ళ యొక్క ఫోజే ఎక్స్ప్రెషన్ని తీసుకున్నది, ఉల్లంఘించింది అని చెప్పింది. కానీ ఐటీ 2000 చట్టం అనేది చెల్లుతుంది. అంటే ఈ ఒక్క పార్ట్ మాత్రమే చెల్లది, ఈ చట్టం మొత్తం చెల్లుతుంది. సోషల్ మీడియాలో గవర్నమెంట్ పాలసీని విమర్శ చేయవచ్చు కానీ కారణాలు సహా చేయాలి. కాబట్టి వీళ్ళ అరెస్ట్ని సమర్థించలేదు, సో రిలీజ్ చేయండి అని చెప్పేసి రిలీజ్ చేస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ చట్టం పూర్తిగా కొట్టివేయకుండా కొంత భాగాన్నే కొట్టివేసింది. దీన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, అంటే వేరుసేత సిద్ధాంతము. చట్టం మొత్తం కొట్టివేయకుండా చట్టంలో ఉన్న కొంత భాగము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న కొంత భాగాన్ని కొట్టివేయడమే సెవరబిలిటీ, అంటే వేరుసేత సిద్ధాంతము. ఇది ఇంకొక డాక్ట్రిన్ అని చెప్పేసి. రైట్, ఫస్ట్ టైము ఇందులో చెప్పలేదు, ఏకే గోపాలన్ కేసులో వస్తుంది ఆ సిద్ధాంతము, అక్కడ మనం చూద్దాం డీటెయిల్గా. రైట్, ఈ 3 కేసులు రైట్ టు ఇంటర్నెట్, ఫాహిమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది 19th 1A ఫోజే. ఫస్ట్ టైం చెప్పింది ఆ కేరళ హాస్టల్ అంత స్టోరీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కాశ్మీర్లో ఆ 3G ఆ 4G బంద్ చేస్తే కోర్టుకి వెళ్తే ఆ బంద్ని సమర్థించింది, కానీ లాంగ్ టైంలో బంద్ చేయొద్దని చెప్పేసి తీర్పు చెప్పింది. థర్డ్ వచ్చేసి శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సోషల్ మీడియా కేసు, ఫేమస్ ఫేస్బుక్ కేసు అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ సెడిషన్ లా, వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ అండ్ మెయిన్స్. 124A ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో 124A సెక్షన్ ఉంటుంది, అది సెడిషన్ లా గురించి చెప్తుంది. ఏంటిదంటే రాజద్రోహం కేసు. ఇది రాజద్రోహం కేసు ఎప్పుడు పెడతారంటే గవర్నమెంట్ని, స్టేబుల్ గవర్నమెంట్కి అంటే స్థిరమైన ప్రభుత్వానికి నీ యొక్క ప్రసంగాలు ఇబ్బంది కలిగజేస్తే అప్పుడు ఈ కేసు పెట్టొచ్చు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నది, స్థిరమైన ప్రభుత్వం ఉంది, ఆ స్థిరమైన ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో నీ యొక్క ప్రసంగాలు చేస్తే ఈ సెడిషన్ లా కింద జైల్లో పెట్టచ్చు, 3 years వరకు పెట్టచ్చు. రైట్, వాస్తవంగా ఇది బ్రిటిష్ వారి కాలంలో ఉండే చట్టం. ఇది తొలిసారిగా సెడిషన్ లా కింద బాలా గంగాధర్ తిలక్ని అరెస్ట్ చేస్తారు, సెకండ్ టైం గాంధీని చేస్తారు. బ్రిటిష్ యొక్క పాలసీకి
వ్యతిరేకంగా ప్రసంగాలు ఇస్తున్నారని చెప్పేసి ఈ తిలక్ గాంధీని అరెస్ట్ చేస్తారు. సో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది మనకి 1947లా. అయినప్పటికీ చట్టాన్ని కొనసాగిస్తూనే వచ్చిండ్లు సెడిషన్ లా అని చెప్పేసి. రైట్. దీంట్లో ఫస్ట్ కేసు జనరల్గా రాజులు లేరు, ఇప్పుడు రాజ్యాలు లేవు. ఈ కేసు మాత్రం ఇంకా ఉంది. రైట్. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈయన మళ్ళీ కమ్యూనిస్ట్. ఈయన కూడా ఏంటిదంటే, సో బ్రిటిష్ గుండాలు వెళ్ళిపోయారు, ఇంకా బీహార్లో గుండాలు ఉన్నారని చెప్పేసి ఆ బీహార్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఆ మంత్రి మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు కేదార్నాథ్ సింగ్ అని చెప్పేసి. బ్రిటిష్ గుండాలు వెళ్ళిపోయారు, బీహార్ గుండాలు మిగిలిపోయారు. సో బీహార్ గుండాలని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని నిర్మిస్తా అని చెప్పేసి ప్రసంగిస్తాడు ఆవేశపూరితంగా. సో అప్పుడు బీహార్ గవర్నమెంట్ జైల్లో వేస్తుంది సెడిషన్ లా కింద, స్టేబుల్ గవర్నమెంట్కి ఇబ్బంది కాబట్టి. సుప్రీంకోర్టు అప్పుడు తీర్పు చెప్తుంది, ఈ అరెస్టు చెల్లదు. ఎందుకు అంటే ఈయన ప్రసంగం ద్వారా ఎవరికి ఇబ్బంది కలగలేదు, ఎవరు స్పందించలేదు, నీ స్టేబుల్ గవర్నమెంట్కి ఇబ్బంది కలగలేదు కాబట్టి ఈ అరెస్టు సక్రమం కాదని చెప్పేసి చెప్పింది. కానీ సెడిషన్ లాని సమర్థించింది, ఇది ఉండాలని చెప్పింది. రైట్. ఇంకొకటి సేమ్ సింగ్ ఇక్కడ, బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ పంజాబ్ కేసులో కూడా నేను ఖలిస్తాన్ జిందాబాద్, ఖలిస్తాన్ రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పేసి ఈ బల్వంత్ సింగ్ ప్రసంగిస్తాడు. అప్పుడు పంజాబ్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. సో దీన్ని కూడా సమర్థించలేదు కోర్టు, ఎందుకంటే ఈయన ప్రసంగం ద్వారా నీకు స్టేబుల్ గవర్నమెంట్కి ఇబ్బంది కలగలేదని చెప్పేసి ఈ అరెస్ట్ని సమర్థించలేదు. రైట్. సెడిషన్ లా అంటే స్టేబుల్ గవర్నమెంట్కి నీ ప్రసంగం ద్వారా, నీ మీటింగ్ ద్వారా ఇబ్బంది కలగొద్దు. రైట్. ఇది వాస్తవంగా 2014, 15, 16, 17, 18, 19, 20, 21 ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ సెడిషన్ లా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, సెడిషన్ లా రిపోర్ట్ ఇన్ ఇండియా అని కొడితే ఎంతమంది అరెస్ట్ అయినో తెలుస్తుంది. ఎక్కువ మంది జర్నలిస్టులు వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారని చెప్పేసి బయట మనం వ్యాసాలు రాస్తూ ఉంటాం ఇక. రైట్. సెడిషన్ లా అనేది వాస్తవంగా ఇది 19th 2లో ఉంటే రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, 19th 2లో లేదు. వాస్తవంగా ఇది కొట్టేయాలి అని చెప్పేసి మన జస్టిస్ రమణ చెప్తుండే ఇంకా. రైట్. వాస్తవంగా సెడిషన్ లా అనేది ఇండైరెక్ట్గా 19th 1A ఉల్లంఘిస్తుంది. గవర్నమెంట్ పాలసీని విమర్శిస్తే జైల్లో పెడతాం అనే భయం వల్ల ఫ్రీ మైండ్ ఉండట్లేదు, ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్ ఉండట్లేదు. మన భావాలని వ్యక్తం చేయడానికి ఇబ్బంది పడుతున్నాం మనం, జైల్లో వేస్తారని చెప్పేసి. డెమోక్రసీ అంటేనే డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, నీకో వ్యూ ఉంటుంది, నాకో వ్యూ ఉంటుంది. సో దేర్ ఈజ్ నో ఓన్లీ వన్ వ్యూ. సో నీ యొక్క డిసెంట్ అంటే అసమ్మతి ఏదైతే ఉందో నువ్వు చెప్పలేకపోతున్నావు, లోపల దాచుకుంటున్నావు ఈ సెడిషన్ లా వల్ల. దాన్ని కొట్టివేయాలని చెప్పేసి చాలామంది ప్రముఖులు ప్రసంగిస్తున్నారు, పేపర్లు వ్యాసాలు రాస్తున్నారు. సెడిషన్ లా అయినప్పటికీ ఉన్నది. సో ఏంటిదంటే అది రాజద్రోహం కేసు అట అది. సో ఇక్కడ రాజులు ఎవరో తెలియదే, మొత్తం మీద ఆ ద్రోహం కేసు అనేది పెడుతూనే ఉన్నారు. కేసులు ఎక్కువైతున్నాయి, ఇటీవల పెరుగుతున్నాయి. ఉండాలా వద్దా అంటే నువ్వు అగెనిస్ట్ కొన్ని పాయింట్స్ రాయొచ్చు. రైట్. ఇది నెక్స్ట్. సో నేషనల్ యాంథమ్ కేస్, జాతీయ గీతం కేసు అంటారు. సో బిజాయు ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఒక స్కూల్లో 3 స్టూడెంట్స్ ఆ నేషనల్ యాంథమ్ అనేది వస్తున్నది, నిలబడి ఉన్నారు కానీ ఆ నేషనల్ యాంథమ్ని పాడుతలేరు. ఆ స్కూలు కోర్టుకి వెళ్ళింది, నేషనల్ యాంథమ్ని వీళ్ళు గౌరవించడం లేదని చెప్పేసి. కోర్టు చెప్తుంది వీళ్ళు లేచి నిలబడుతున్నారు అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఫండమెంటల్ డ్యూటీలో రెస్పెక్ట్ టు ది నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ అని ఉంటుంది, దాన్ని ఉల్లంఘిస్తలేరు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క మత ఆచారం ప్రకారం వీళ్ళు ఆ నేషనల్ యాంథమ్ని పాడటం లేదని చెప్పేసి. సో ఇది ఉల్లంఘన కాదు, రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు కదా.
సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌లో రైట్ టు రిమైన్ సైలెంట్ కూడా అంతర్భాగంగా ఉంది. రైట్ టు రిమైన్ సైలెంట్ అంటే నువ్వు మౌనంగా గూడా ఉండొచ్చు. స్పీచ్ మాట్లాడొచ్చు. స్పీచ్ మీన్స్ ఓన్లీ వెర్బల్ గాదిక్కడ. అంటే రిమైన్ సైలెంట్ గూడా. నువ్వు సైలెంట్‌గా ఉన్నా గూడా అది నీ హక్కే. స్పీచే గాదు, సైలెంట్ గూడా ఒక హక్కని జెప్పేసి ఆ నేషనల్ యాంథమ్ కేసులో వాళ్ళు పాడకపోవడం తప్పేమి కాదు. నిలబడుతున్నారు, మౌనంగా ఉంటున్నారు. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాబట్టి తప్పు కాదని జెప్పేసి బిజాయు ఇమ్మాన్యుయల్ కేసులో స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ కేసులో నేషనల్ యాంథమ్ కేసుగా ఫేమస్ అయింది. సో నేషనల్ ఫ్లాగ్ అంటే నేషనల్ యాంథము అనేది దాని ఆధారంగా రైట్ టు రిమైన్ సైలెంట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది 19th 1A. మౌనంగా ఉండడం గూడా ప్రాథమిక హక్కే అని జెప్పింది ఈ నేషనల్ యాంథమ్ కేసులో. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ కేస్. ఇందులో ఏం చెప్పిందంటే నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన యొక్క ఇండస్ట్రీ మీద ఆ నేషనల్ ఫ్లాగ్‌ని హోస్ట్ చేసిండు, ఎగురవేసిండు. సో, అప్పుడు గవర్నమెంట్ కోర్ట్‌కెళ్ళింది ఇట్లా చేయొద్దని చెప్పేసి. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఎవరైనా స్వేచ్ఛగా నేషనల్ ఫ్లాగ్‌ని ఎగిరేయొచ్చు. అది వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ అది, దేశభక్తి అది అని చెప్పేసి చెప్పింది. సో, 19th 1Aలో ప్రతి పౌరుడు జెండాని ఎగురవేసే స్వేచ్ఛ కలిగి ఉన్నాడు అని జెప్పింది. సో, అది నేషనల్ ఫ్లాగ్ కేస్ అది. నేషనల్ ఫ్లాగ్ కేసు. సో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ సెడిషన్ లా, నేషనల్ ఫ్లాగ్ కేసు అండ్ నేషనల్ యాంథమ్ కేసు. ఈ 4గింటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్. గ్రూప్ 1 మెయిన్స్‌లో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. రైట్. థాంక్ యూ వెరీ మచ్.